వినాయకునికి 21 రకాల పత్రాలను, ఆకులు, పూజలో పెట్టడం ఏకవింశతి పూజ అంటారు. ఈ పూజకు కారణాలు మరియు ప్రాముఖ్యతలు ఇలా ఉన్నాయి. 21 రకాల పత్రాలు ప్రకృతి నుండి దొరికే ఔషధ మూలికలు. ఆయుర్వేద ఔషధాలుగా అవి మన ఆరోగ్యానికి మంచివని నమ్మకముంది. ఈ ఆకుల ద్వారా అనారోగ్యాలు తగ్గి శరీరానికి శాంతి చేకూరుతుంది. వినాయకుని పూజలో 21 పత్రాల వాడకం శాస్త్రపరంగా ఎంతో మహత్తరమైనది. ఇవి గణపతిని పెంచే పౌరాణిక సంప్రదాయం మాత్రమే కాకుండా, పూజ చేసే ప్రదేశంలో గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లను నివారించి ఆరోగ్య ప్రాధాన్యతను కలిగిస్తాయి. ఈ 21 రకాల ఆకులు పూజలో ఉంచి, వాటిపై గాలి పీల్చటం వల్ల ఆ ఔషధ గుణాలు అందరికీ చేరతాయని భావిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఈ ఆకులతో సహా మట్టి విగ్రహాన్ని నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఎటువంటి కాలుష్యాలు కలిగిన నీళ్లను శుభ్రం చేయడానికి ఇవి సహాయకారిగా ఉంటాయి. అందరూ కలసి శాంతిగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ పూజ ద్వారా సందేశం ఇవ్వబడుతుంది. ఇది ఒక మానవత్వం, ప్రకృతితో అనురాగమై జీవించే విధానం. గణపతికి 21 రకాల పత్రాలు ఎంతో ప్రీతికరమై, విఘ్నాలు తొలగించి, కోరికలు నెరవేరడం, ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగస్తాయని నమ్మకముంది. ఈ 21 రకాల ఆకులు మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మం, దుత్తురపత్రం, బదరీపత్రం, అపామార్గపత్రం, వటపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంతపత్రం, దేవదారుపత్రం, సింధువారపత్రం, జాజీపత్రం, గండకీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం మొదలగు 21 రకాలు ఉంటాయి. కాబట్టి వినాయకుడికి 21 రకాల పత్రిని పూజలో పెట్టడం వల్ల ధార్మిక విశ్వాసం, ఆరోగ్య ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ అన్ని కలిసే అర్థం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.